తన భర్త రాజు నిడుమూరుతో కలిపి సొంత బ్యానర్పై ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. దీన్ని నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చింది. దీని పేరే మా ఇంటి బంగారం. ఇక ఈ సినిమాని చూస్తే అనాథ అయినటువంటి సువర్ణ అంటే సమంత, ఆవిడ పేరు పాత పేరు అనమాట ఝాన్సీ అని ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో. ఈవిడ డాక్టర్ అనిరుద్ధిని అంటే దిగంత్ని పెళ్లి చేసుకుంటుంది. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనందువల్ల అనిరుద్ధ్ తన చెల్లెలి పెళ్లి కోసం తమ్ముడు కోరిక మేరకు 3 ఏళ్ల తర్వాత భార్యతో కలిసి సొంతూరు వస్తాడు. ఇది ఫస్ట్లో అనమాట. పెళ్లి పూర్తయ్యే లోపుగా అత్తవారి నుంచి మంచి మార్కులు కొట్టేసి ఆ కుటుంబానికి చేరువవ్వాలనేది సువర్ణ కోరిక. ఇటువంటి సందర్భంలో సువర్ణ కథను తెలిసినటువంటి ఒక వ్యక్తి గుర్తుపట్టి జైల్లో ఉన్న తీవ్రవాది కరుణ అనమాట, అంటే గుల్షన్ దేవయ్య ఈ పాత్ర, ఇతనికి చేరవేస్తాడు. అప్పుడు తనది అనుకున్న సువర్ణ జారిపోతుందని తెలిసి కరుణ జైలు నుంచి తప్పించుకొని అత్తవారింటికి వచ్చి ఈమె గతాన్ని తెలియజేస్తానని చెప్పి ఈవిడ భయపెట్టి సువర్ణను బెదిరిస్తాడు. అంతేకాకుండా అనిరుద్ధ్ తండ్రి రామయ్యరాజు ఆనంద్కి స్థానికంగా రాజకీయ గొడవలు అనేవి ఉంటాయి. ఈ గొడవలతో ఇతను శత్రుపక్షంతో ఇతడు కరుణ అనే అతను జత కడతాడు. ఈ నేపథ్యంలో సువర్ణ ఎట్లా తప్పించుకొని ఆ కరుణ చేతి నుంచి తన కుటుంబాన్ని ఎట్లా రక్షించుకుంటుంది, తన గదాన్ని తనంతట తనే చెప్పి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తుంది కుటుంబాన్ని అని చెప్పేసి దీనిలో చూపించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కరుణ అనేది సువర్ణను చంపడానికి మనుషులు అయితే పంపిస్తాడు. కానీ తర్వాతనే వచ్చి తను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం అనేది కొంత కన్ఫ్యూజన్కి అయితే గురి చేసింది. అంతేకాకుండా పాటలు అనేవి ఈ సినిమాలు అయితే లేవు. ఏదో ఒక పాట ఉంది కానీ అది పాత సినిమాలో వచ్చిన పాటని రిపీట్గా పెట్టినట్టున్నారు. ఇక కాకపోతే దీన్ని నటినట్లు సంబంధించి చూస్తే సమంతని బాగా ఎలివేట్ చేయడానికి చూశారు. భాషా టైప్లో ఫ్లాష్ బ్యాక్ కథను జోడించి రామలమ్మ స్టైల్లో చూపించడానికి అయితే చూశారు. కాకపోతే రామలమ్మకు రామలమ్మే సాట్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా కొంతవరకు ఎలివేషన్ అనేది మేకర్స్ అనేది చేసింది, కొంతవరకు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని అనవసరమైన ఫైట్స్, అంటే సాఫీగా సాగే కథలో ఫైట్స్ తీసుకురావడం, రాజకీయాలు చూపించి కంపు చేయడం అనేది జరిగింది. ఏదైనప్పటికీ కాకపోతే కొంచెం కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఇప్పుడు వస్తున్న వాటికి భిన్నంగా అయితే చూసే విధంగానే ఉంది.